is the only known planet having life in this universe. We should respect and maintain everything we get from our Mother Earth. నేర్చుకుంటాను అట్లా. వేదికపై ఉన్న గౌరవనీయులైన కలెక్టర్ మేడం గారికి, డిఎఫ్ఓ గారికి, అలాగే నిట్టు ప్రొఫెసర్ వేణు వినోద్ సార్ గారికి, డిఎస్ఓ గారికి, మరియు ఇండస్ట్రీ తరఫున వచ్చిన ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్కి, మరియు మేడం గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఈ యొక్క సభకు వచ్చినటువంటి పెద్దలకు నా యొక్క నమస్కారాలు, చిన్నపిల్లలకి నా యొక్క బ్లెస్సింగ్స్. అయితే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అన్నది ప్రతి సంవత్సరము జూన్ 5న మనము జరుపుకుంటాం. ఇది వరల్డ్ వైడ్గా జరపబడుతుంది. ఎందుకంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో ఈ పర్యావరణ పరిరక్షణకు కావాల్సిన అవగాహన అందరిలో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 1973 నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఫస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అనేది 1973లో ప్రతి సంవత్సరం ఒక థీమ్ తోటి జరపబడుతుంది. ఇది ఓన్లీ వన్ ఎర్త్ అన్న ఒక థీమ్ తోటి ఫస్ట్ 1973లో దీన్ని ఒక సెలబ్రేట్ చేశారు. ఆ తర్వాత ఇది వరల్డ్ వైడ్ అంతా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ ఈ యొక్క జూన్ 5న మనము వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ఈ
ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2023లో అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క కంట్రీ దీన్ని హోస్ట్ చేస్తూ వస్తుంది ఒక్కొక్క థీమ్ తోటి. అంటే ఆ థీమ్ బేస్డ్లో వాళ్ళు వరల్డ్ వైడ్ అంత ప్రోగ్రామ్స్ అవేర్నెస్ పబ్లిక్కి పర్యావరణంపై ఒక అవగాహన ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటుంది. 2023లో మనకు నెదర్లాండ్స్ హోస్ట్ చేస్తే 24లో సౌదీ అరేబియా హోస్ట్ చేసింది. ఈ సంవత్సరం వచ్చేసి రిపబ్లిక్ కొరియా హోస్ట్ చేసింది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసేది ఎండ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా థీమ్ బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ 2024లో, అండ్ ఈ ఇయర్ కూడా ఎండ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ. ప్లాస్టిక్ పొల్యూషన్ అంత పెద్ద మేజర్ ఇష్యూ ఏమైంది అని ఆలోచిస్తే, ఏదైతే మన మనిషి కంఫర్ట్ కోసం మనం సృష్టించుకున్నామో ఈ యొక్క ప్లాస్టిక్ మన డైలీ జీవితంలో అది ఒక భాగం అయిపోయి ఎంత స్టేజ్కి వెళ్ళిపోయిందంటే, దానివల్ల అంటే మనము ప్లాస్టిక్ మన ఈజీ కోసం మన ఇంట్లో హౌస్ హోల్డ్స్ ఐటమ్స్ అన్నీ వాడుతున్నాము. అందులో రీసైక్లింగ్కి యూజ్ అయ్యే ప్లాస్టిక్ తోటి ప్రాబ్లం లేదు, కానీ దానితో పాటుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే కొన్ని ఒక 7 ఐటమ్స్ ఉన్నాయి. క్లిప్స్, ఇయర్ బడ్స్, కప్స్, ప్లేట్స్, అంటే 1 టైం వాడి మనం అలా పాడేస్తాం. అసలు ప్లాస్టిక్ భూమిలో కలుస్తుందా? కలవదు. ఎన్నో సంవత్సరాలు అది డిగ్రేడేషన్ కాని మెటీరియల్ అది. సో మరి అది ఎక్కడికి చేరుతుంది? అది మళ్ళీ మైక్రో ప్లాస్టిక్ రూపంలో ఫుడ్ చైన్ ద్వారా మళ్ళీ మన శరీరం. అసలు మీరు ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ జస్ట్ ఇట్లా 10 మైక్రాన్స్ కూడా ఉండవు, కానీ గవర్నమెంట్ ఆల్రెడీ 2022లోనే ఒక జియో తెచ్చి మరి ఈ సింగిల్ యూజ్ని బ్యాన్ చేసింది. ఎందుకనంటే దానివల్ల ఆల్రెడీ డే బై డే మన యూజ్ పెరిగిపోయింది, మన వేస్టేజ్ థ్రోయింగ్ కూడా పెరిగిపోయింది. అదెంత వాడి వదిలేస్తున్నాం. లక్షల టన్నుల కొద్ది ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. మరి అది ఎక్కడికి వెళ్తుంది అని అంటే మన సముద్రాలలో, మన కాలువలలో. ఇప్పుడు మన ఎకోసిస్టమ్ అంటే మొత్తం బయోడైవర్సిటీ అంతా లాస్ అయిపోయింది. ఇప్పుడు బయోడైవర్సిటీ లాస్ అయితే ఇప్పుడు మనం కూడా ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల జీవరాశుల్లో మనం కూడా ఒకటి. బయోడైవర్సిటీ అంటే ఇదంతా మనిషి కూడా అన్ని జీవరాశులకు మునిపడే జీవన శైలి ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? మనకు తెలుసు యాక్చువల్గా మనిషి ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల్లో తెలివైన వ్యక్తి అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ తెలివిని డెవలప్మెంట్ కోసం వాడుకుంటూనే పర్యావరణానికి హాని కలిగించే విధంగా బిహేవ్ చేసే ఏకైక ప్రాణి అంటే మనిషి. చూడండి, ఈ భూమి మీద ఏ జంతువు కూడా తన ఫుడ్ కోసం పక్క చెట్టు నాశనం చేసి అట్లా చేయదు. తనకు కావాల్సింది తను తీసుకొని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో ఈ యొక్క డేని నేనేమంటాను, జూన్ 5 అన్నది ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మనం ప్లాస్టిక్ బదులుగా సంచులు, మనం ఒకప్పుడు వాడేవాళ్ళం సంచులు, ఏదన్నా మటన్ షాప్కి వెళ్తే స్టీల్ బాక్సులు అవి క్యారీ చేయండి. స్టీల్ బాటిల్స్కి బదులు స్టీల్ బాటిల్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ బదులు అది వాడండి. అంటే మనము ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా ఏదైతే మనకు పర్యావరణాన్ని భంగం కలిగించకుండా ఉంటాయో అవి మనము మన లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవాలి. దయచేసి ప్లాస్టిక్ని వాడకండి. ఈ రోజు నుంచే ప్రతిజ్ఞ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వరంగల్ జిల్లా పరిపాలనా అధికారి డాక్టర్ సత్యశారద ఐఏఎస్ మేడం గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు డిఎఫ్ఓ గారు, ఎల్ఐటి ప్రొఫెసర్ గారు, డిపిఆర్ఓ వరంగల్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమ విద్యార్థులకు మరి నిన్నటి రోజు మరి పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రియమైనటువంటి విద్యార్థులు, వాళ్ళని తోడుకుని వచ్చేసినటువంటి గౌరవ తల్లిదండ్రులు, తర్వాత ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరూ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైతే పర్యావరణం పట్ల అవగాహన ఉంటుందో అక్కడ ఆలోచన అనేటువంటిది మొదలై ఆచరణ సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా విద్యార్థి దశలోనే పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించడం కోసం ఒక చేయడం జరిగింది. తద్వారా ఖచ్చితంగా దానికోసం వారి తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, వారి టీచర్స్ ద్వారా కావచ్చు, వారు బుక్స్ ద్వారా కావచ్చు, ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా సమాచారాన్ని నేర్చుకుని
ఈ పోటీలో పాల్గొని ఉంటారు కాబట్టి తద్వారా ఖచ్చితంగా ఎంతో కొంత అవేర్నెస్ వస్తుంది. తద్వారా పర్యావరణ పరిరక్షణలో మరి విద్యార్థులుగా వారి యొక్క అవగాహన పెంపొందుతుంది. తద్వారా పర్యావరణ పరిరక్షకులుగా రూపొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి అనేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా మనము ప్లాస్టిక్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రపంచము ప్లాస్టిక్ లేకుండా అసలు మన జీవనాన్ని మనం ఊహించలేము. ఒక రోజు కాదు కదా, ఒక నిమిషాన్ని కూడా గడపలేనటువంటి విధంగా ప్లాస్టిక్ పెనవేసుకొని ఉన్నది. కానీ మరి అది ఏ రకంగా మనం వినియోగించుకోవాలి, ఏ పరిస్థితులలో మనం వినియోగించుకోకూడదు, ఆ ప్లాస్టిక్ వల్ల కలిగేటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గత కొంతకాలంలోనే ఇప్పటి వరకు తెలుసుకున్నది ఏంటంటే మైక్రో ప్లాస్టిక్స్ వల్ల దాదాపుగా అతి కొద్ది కాలంలోనే ప్రతి ఇంటిలో ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అధ్యయనాలు తెలియజెప్తా ఉన్నవి. కాబట్టి ప్లాస్టిక్ యొక్క వాడకాన్ని ఏ స్థాయిలో ఏ రకంగా ఉండాలి, మనం ప్లాస్టిక్ ద్వారా కలిగేటువంటి ఈ నష్టాలని అనర్థాలని ఏ విధంగా ఎదుర్కోవాలి, మనకు దానికి అనుగుణంగా ఉండేటువంటి లైఫ్ స్టైల్ని ఏ రకంగా తీర్చిదిద్దుకొని అవలంబించాలనేటువంటిది ఖచ్చితంగా నేను చాలా గొప్ప అవకాశంగా భావిస్తూ మరి అందరికీ మరొకసారి పర్యావరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్స్పైరింగ్ ద పార్టిసిపెంట్స్. తర్వాత మన పోస్టర్ను అదేవిధంగా క్లాత్ బ్యాగ్ను ఆవిష్కరించాల్సిందిగా మన జిల్లా కలెక్టర్ మేడం సత్యశారద మేడం గారిని కోరుతూ పెద్దలందరినీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలు థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ ది డయాస్.